సో ఫ్రెండ్స్, మరి బయటకు వెళ్దాం. మరి మనం కోకోపిట్ తయారు చేయడానికి ఏమేమి కావాలో చూద్దాం పదండి. మా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్నా నేను. సో వెళ్తున్నానండి. ఇక కొబ్బరి పీస్ కావాలి కదా మనకి కోకోపిట్ తయారు చేయడానికి. సో కొబ్బరి పీసు ఒక చోట దొరికింది నాకు కొంచెం. సో వేరే పెద్ద షాప్ క్లోజ్ ఉంది. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID 000. ఉపాధి మార్గాలు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో మనసు పెట్టి అడుగుతున్నారు. మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటుంది. సో ఇప్పుడు నేను చాలా మార్గాల్ని చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనసు పెట్టండి, మార్గంలోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా? సరే, ఇవాళ నేను చూపించేది ఏంటంటే కోకోపిట్ ఎలా చేసుకోవాలి. ఇది మంచి ఉపాధి మార్గం కూడా. తక్కువ ఖర్చుతోటి అయ్యాయి చెప్పండి అని చాలామంది అడిగారు. సో ఇది బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్తో అయ్యే కోకోపిట్. మీకు మొక్కలకి వాటికి మీరు ఎలా తయారు చేసుకోవాలి, కోకోపిట్ కేక్ ఎంత ఏంటి, మీరు ఆన్లైన్లో చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కోకోపిట్. సో అది మీరు కనుక లో బడ్జెట్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అన్నమాట. ఓకేనా? సో ఇవాళ ఫ్యాషన్ టాక్ ఏంటంటే, నేను వేసుకుంది వెరీ లైట్ వెయిట్ చిఫాన్ అన్నమాట, నా బొటిక్లోదే. ఇవి కూడా నేను సెకండ్ దాంట్లో పెట్టా చూడండి. డైలీ నేను కొన్ని లేటెస్ట్ పెడుతుంటా అన్నమాట, లో కాస్ట్ హై కాస్ట్. సో సెకండ్ ఛానల్ CID 000 జోస్ బొటిక్, మీకు నా ప్రొఫైల్ పేజ్కి వెళ్తే కనిపిస్తుంది. ఆ డిజైన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళొచ్చు. సో దీనికి చూడండి, ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాము. ఇది ఒరిజినల్ మిర్రర్స్. సో ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసేద్దాం రండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి, నా వీడియో నచ్చిన, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్, చాలామందికి తెలవట్లేదు. సో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది చూడండి రెడ్ కలర్లో, అది నొక్కితే మీకు రోజు నా వీడియోస్, సబ్స్క్రైబ్ నొక్కినాక మీరు బెల్ కనిపిస్తుంది, బెల్లో ఆల్ అని కొట్టారనుకోండి, రోజు నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా? సరే, ముందుగా మనం కొబ్బరికాయది బోండం కాకుండా మనం ఏం చేయాలంటే, నార్మల్ ఇంటికి తెచ్చుకుంటాం కదా కొబ్బరికాయ, అంటే హాఫ్ పైన హార్డ్ షెల్ అనేది మనకు పనికిరాదు. సో అలాంటి షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా బెటర్. కొబ్బరి బోండం అయితే ఏంటంటే హార్డ్ షెల్ చాలా ఉంటుంది పైది, వాళ్ళు ఆల్రెడీ పైది తీసేస్తారు కాబట్టి. సో ఈ కొబ్బరి పీస్ని మొత్తం మనం ఇలా తీసుకోవాలి, పల్సగా ఇట్లా. సో ఎక్కువగా ఏంటంటే బాల్కనీస్లో, తర్వాత మనం డాబా పైన చాలామంది ఇది రూఫ్ గార్డెన్ చేస్తున్నారు కదా, వాటికి కోకోపిట్ మాత్రమే వాడండి. ఎందుకంటే అసలే బరువు ఎక్కువైపోయి స్లాబ్ అందుకు డిజైన్ చేయబడి లేకపోతే చాలా ప్రమాదం అన్నమాట. సో కోకోపిట్ ఏంటంటే మనకి ఆ వెలితి తీరుస్తుంది. ఇలా అప్పుడింత అప్పుడొకుండి కూడా మీరు చేసుకోవచ్చు. ఇది మనము జీవనాధారంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద ఎత్తును కూడా మనం చేసుకోవచ్చు. నేను ఊరికి కొంచెం చూపిస్తున్నా ఐడియా కోసం. సో ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ తెచ్చుకున్నా కానీ ఆ పీస్ పారేయకుండా శుభ్రంగా ఇలా చేసుకోండి. 2-3 కొబ్బరికాయలు తెచ్చుకుంటే మనకు ఒక కుండీకి మందం కోకోపిట్ అయిపోతుంది. హార్డ్ షెల్ అనేది ఉంచేసేయండి. హార్డ్ షెల్ ఏమవుద్దంటే మన అడుగున కుండీలో వేసుకోవడానికి పనికొస్తుంది. సో ఇందులో కూడా మనం, ఎందుకంటే హార్డ్ షెల్ ఎలాగో మిక్సీ మీద చాలా ప్రెషర్ పడుతుంది ఇక్కడ, అందుకని పల్సటి ఉన్నాయి చూసి చిన్న ముక్కలు చేసుకుందాం మనం. ఓకేనా? అప్పటికి ఫస్ట్ టైం నేను కొంచెం పెద్ద ముక్కలు చేసా. కత్తెర కూడా కొంచెం మంచిగా ఉంటే పని తొందరగా అయిపోతుంది మనకి. ఊరినే నేను చిన్న కోకోపిట్, అసలు చిన్న కేక్ తయారు చేసి మీకు చూపిస్తాను. సో చూడండి, ఒకసారి గ్రైండ్ చేసినాక అంత వచ్చిందండి. సో ఇది మళ్ళీ రెండోసారి ఇలా పీస్ ఏమవుతుందంటే అడ్డం పడుతుంది. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇంకా చిన్నగా చేయాలి, మనం చాలా చిన్నగా కట్ చేయాలి అని అర్థమైంది నాకు. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు పెద్ద జార్ అయితే అసలు కదలట్లేదు నాకు, అందుకని నేను చిన్న జార్ తీసుకున్నాను. చిన్న జార్లో కూడా ఏమవుతుందంటే చూడండి, ఈ డస్టే మనకు అవసరం. ఇప్పుడు ఈ పీస్ అంతా అడ్డం పడుతుంది. సో పీస్ లాగా లేకుండా మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అని అర్థమైంది నాకు ఇక్కడ.
సో మనకి ఇది కావాల్సింది ఇదన్నమాట, ఈ పొట్టు కావాలి, ఇదే కోకో పిట్ అండి. సో మనం అది రావటానికి ఇంకా కొంచెం కష్టపడాలి. ఇందాక మనం పెద్ద పీసులు చేసాము, సో చాలా చిన్న ఫైన్ పీసెస్ చేసుకుందాం. చేసుకుంటే ఏమవుద్దంటే మిక్సీలో పడకుండా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా అంటే చాలా చిన్న పీసెస్, కొంచెం కత్తెర కూడా షార్ప్గా ఉంటే పని ఫాస్ట్ అయ్యేది. నాకు ఇవాళ కత్తెర సరిగ్గా లేక అస్సలు ఇంకా బొటిక్లో వాడే అసలు నేను యూజ్ చేయకూడదు అనమాట, అవి మాస్టర్స్కి పనికిరావు. సో చూడండి, అట్లా సన్నగా పొడింగ్ చేసిన దాన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్నా కూడా దీంట్లో మిగిలినది ఏది వేస్ట్ లేదండి. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పీసు ఏది వేస్ట్ కాదు, మొత్తం మొక్కల్లోకి ఎలా వాడాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో చిన్న ఇది కూడా మనం మొక్కల్లోకి వాడుకోవచ్చు. ఇది కూడా పారేయటానికి లేదు, ఇది కూడా మొక్కల్లో దీంతో మట్టి కలిపి మొక్కల్లో పెట్టామంటే మంచిగా ఇట్లా గట్టిగా లేకుండా కుండీల్లో పోరస్గా వస్తాయి అన్నమాట. ఏది పారేయటానికి లేదు. ఇదేమో అచ్చంగా మొక్క పెట్టుకోవడానికి కోకో పిట్, ఇదేమో ఇది మట్టి కలిపి మనం మొక్క పెట్టుకోవచ్చు. సో ఆ పొట్టులో కూడా కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అది పోనీకూడదు మనం. సో మనకు కావాల్సింది అదే కాబట్టి కోకోపిట్కి బాగా దులిపేసుకుందాం. నాకు ఇక్కడ నేను ఒక కేక్ సరిపడానే చేస్తున్నాను. సో దాన్ని మళ్ళీ అవన్నీ గ్రైండ్ చేస్తే మనకి ఒక 3-4 కుండీలు సరిపడా వచ్చేస్తుందండి. సో నేను చిన్న కేక్ కోసం మాత్రం వచ్చింది నాకు. సో మంచిగా గోధుమ పిండి కలుపుకున్నట్టు నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి. మా బాబుకు తుమ్ములు వస్తున్నాయంట, వీడియో తీయమంటే అంటున్నాడు. కొంచెం ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి పడదండి. ఎప్పుడు కలిపావు నువ్వు? వీడియో తీస్తూనే ఉన్నాడు, నీళ్ళు ఎప్పుడు కలిపావని అడుగుతున్నాడు. ఏం చూస్తారో ఏమో. సో ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకోవాలి, ఇట్లా గట్టిగా నొక్కాలన్నమాట కేక్ లాగా రావటానికి. సో ఇలాగే ఇది ఎండలో పెట్టాలి. ఇదే అన్నమాట కోకోపిట్ కేక్. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చూడండి, అమెజాన్లో అట్లా. ఇది కొంచెమే ఉంది కాబట్టి నేను ఇలా చూపించాను. పెద్ద పెద్ద ఇటుకల్లాగా చేస్తారనమాట, ఎండలో పెట్టాలి బాగా డ్రై అయిపోయేదాకా. ఇదే కోకోపిట్ కేక్, డైరెక్ట్ మొక్కని మనం ఇందులో పెట్టుకోవటమే. చూసారా ఎంత బాగుందో, పచ్చి మీద ఇప్పుడే చేసా కదా. సో ఎంత అసలు దీంట్లో ఖర్చు ఎంత ఉందండి, ఎంత తక్కువ ఖర్చు ఉందో. మళ్ళీ ఇది కొనాలంటే ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉందో ఒకసారి చూడండి. సో కోకోపిట్ చేయటమే కాదు, దాన్ని ఎలా కుండీలో పెట్టుకోవాలి ఏంటి అని చూపిస్తా. మట్టి కంటే కూడా కోకోపిట్ ద్వారా ఏంటంటే మొక్క బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మా ఇంట్లో ఉన్న కొమ్మల్నే నేను కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా పెట్టాలి కోకోపిట్. ఆ పీస్ ఎలా వాడాలి కుండీల్లో క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్. సో శుభ్రంగా చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇవి కొమ్మలే వస్తాయి, ఇవి నేను పెట్టి చూపిస్తాను ఎలా పెట్టుకున్నామో. చక్కగా మొగ్గల మీద ఉంది చూడండి. సో ఇవి పెడదాము మంచిగా. తర్వాత ఇందాక మనం తీసుకున్న పీస్ కూడా పనికి వస్తుంది, రండి మరి. అసలు ఎంత లైట్ వెయిట్ అండి. ముందు మనం కుండి అడుగున పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అక్కడ ఈ పీస్ పెట్టేద్దాము. పెట్టి కొంచెం ఒక గుప్పిడి మట్టి వేస్తున్నా, ఎందుకంటే మనం చేసుకుంది చాలా చిన్న కేక్ అయింది కదా, సరిపోదని నేను దీన్ని కొంచెం మట్టి వేసుకోవచ్చు, ఏముంది. సో పైన మంచిగా ఇది పేర్చేసాను. ఇప్పుడు ఇందులో కొమ్మ పెట్టేసుకోవటమే అనమాట. ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే ఈ కోకోపిట్. సో ఇలాంటివి వాడాలి మనం బాల్కనీస్లో కానీ, హ్యాంగింగ్ పాట్స్లో కానీ,
మిద్దె మీద కానీ, అంతేగాని ఆ మట్టి పోసి పెడితే ఏమవుతుందంటే బరువుకి స్లాబ్ వెయిట్ చాలా ఎక్కువైపోతుంది. సో ఇది ఉపాధి మార్గం కూడా బాగుంటుంది. ఇలా చేసుకొని మనం సేల్ కూడా చేయొచ్చు. చూడండి ఎంత తేలిగ్గా ఉందో, అసలు 2 వేళ్లతోటి మనం లేపొచ్చు, అంత లైట్ వెయిట్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.